హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి ఫుడ్స్. ఈరోజు మనం వెల్లుల్లి ఎగ్ కారం రైస్ చేసుకొని కారంగా ఎలా తినాలి, ఏమి కూరకి అట్లా ఏదన్నా తొందరగా చేసుకోవాలంటే ఇది చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. చేసుకొని చూద్దాం. ఫస్ట్ మనం తెల్లగడ్డలు, వెల్లుల్లిలు, అలానే కొంచెం ఉప్పు, కారం, నిమ్మరసం పిండుకొని బాగా వాటిని రోల్లో వేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, అలానే కొంచెం జీలకర్ర వేగాక ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం అట్లా తిప్పినాక మనం కొంచెం క్యాప్సికమ్ ఒక 4 ముక్కలు, లేదంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. వేసుకొని మనం కొంచెం పసుపు వేసిన తర్వాత అలానే మనం దంచుకున్న వెల్లుల్లి కారాన్ని మొత్తం తీసుకొని ఆ ప్యాన్లో వేసుకోవాలి. బాగా వెల్లుల్లి అవి వేగాక బాగా మనం కొద్దిసేపు బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత మనకైతే కొంచెం ఆ పచ్చి వాసన అవంతా పోతాయి. పోయిన వెంటనే మనం ఇంకా 3 ఎగ్గులు తీసుకొని ఇలా క్రాక్ చేసి అందులో వేసుకుంటాము. వేసుకున్న తర్వాత కొంచెం బాగా అట్లా బాగా తిప్పి వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగానే చేసుకున్న రైస్ ఒక బౌల్లో తీసుకొని రైస్ని మనం అందులో వేయాల్సి ఉంటుంది. రైస్ వేసి బాగా కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనకైతే కొంచెం బాగా కలరు అంతా బాగా వస్తుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం వేసి బాగా గార్నిష్ చేసి మనం అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అయితే తినచ్చు. చాలా బాగుంటుంది, కారంగా, చాలా తొందరగా కూడా ప్రిపేర్ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలానే ఛానల్ మరిన్ని కొత్త వంటకాలని నేర్చుకోవాలంటే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.